ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 903వ ఎపిసోడ్లోనికి స్వాగతం. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని అద్భుత తత్వం విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయం 903వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. మన భక్తి గాఢమైనంతనే, తీవ్రమైనంతనే శ్రీహరినాథుని కృపారసము తన కృపాభండారం నుండి అధికంగా వెలువడును. ఏ రోజు మనం ప్రభు హరినాథుని పాదముల యందు విశ్వాసం కలుగునో ఆ రోజు నుంచి ఆయన కృపారసము మనపై ప్రసరించుట ప్రారంభమగును. ఇదే హరినాథ మహాప్రభు ప్రేమతత్వం. శ్రీ GN ప్రసాద్ గారు. కుసుమహర 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 ప్రతి గృహము కుసుమహర నిలయం కార్యక్రమం కుసుమహర భక్తులకు మనసులో ఎంతగానో ఆకర్షించింది. ఈ కార్యక్రమం అప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దీంట్లో భక్తుల మనోభావాలు, అనుభవాలు పాట రూపాలను, పద్య రూపాలను, కథ రూపాల్లోనూ, తర్వాత నృత్య రూపాల్లోనూ, తర్వాత నామ రూపాలను వారు భావ వ్యక్తీకరణ చేసినారు. ప్రోగ్రాం చాలా బాగుంది. అనేక మంది తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమం 900 ఎపిసోడ్కు పూర్తవుతున్నది. ఇంకనూ ఈ కార్యక్రమం 1000 ఎపిసోడ్ వరకు పూర్తి కావాల్సి ఉన్నది. అందుకు భక్తుల సహాయ సహకారాలు కావాల్సి ఉన్నవి. ఈ కార్యక్రమం ఎంతవరకు దిగ్విజయంగా నడిపిస్తున్న విజయరామయ్య గారికి మా అభినందనలు. జై కుసుమహర. శ్రీ కుసుమహర్నాథుల దివ్య చరిత్ర తెలియచేయుచున్నవారు డాక్టర్ M. రఘునాథ్ గారు, హైదరాబాద్. మానవత్వం నుండి మాధవత్వం వైపు ప్రయాణించడం అంటే మనకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు మన ప్రభువు సూచించినట్టుగా భూతదయను కలిగి ఉండడము, అద్వైష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని గీతావాక్యం. ప్రతి జీవి యందు కరుణ, దయ, జాలి కలిగి ఉండడం, నిత్య జీవితంలో అహంకారం లేకుండా ఉండడం అనేది ప్రధానమైన అంశంగా భక్తునికి ఉండాల్సింది. తద్వారా నిత్య జీవితంలో ప్రేమను పెంపొందించుకొని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే యొక్క భావన ఏర్పడుతుంది. దీని ద్వారా మనకు జీవులను, తోటి మానవులను సేవించుకునే యొక్క భాగ్యము, త్యాగాన్ని కలిగి ఉండడము, ప్రతి జీవిలో కూడా పరమాత్మని సూచించే యొక్క దివ్యమైన ఆ యొక్క స్థితిని పొందడం అనేది కుసుమహరనాథుల తత్వం ద్వారా తెలుస్తుంది. మూడవది నామలత లేదా భక్తిలత సంస్మరణ. ఏ విధంగా అయితే భక్తి నిత్య స్మరణము, కీర్తనము ద్వారా శుద్ధంగా మన యొక్క ఆత్మను వస్తుందో ఆ విధంగా కాకుండా పార్ట్ టైం భక్తి అనుకుంటాడు స్వామి. పార్ట్ టైం భక్తిగా కాకుండా నిత్యం కూడా ఆధ్యాత్మిక చింతనలో శ్రవణము, కీర్తనము, స్మరణము చేస్తూ ఉంటే ఆ యొక్క జలం ద్వారా శుద్ధిని చేసుకుంటూ ఉంటే గాలి వీయని సమయంలో నిప్పు పైన ఏ విధంగా అయితే బూడిద పేరుకొని ఉండి దాన్ని కప్పేస్తుందో అట్లాగే ఈ చెడు భావాలన్నీ కూడా మన మనసును కప్పి ఉంచి మనను సన్మార్గం వైపు కాకుండా భగవంతునికి దూరంగా చేరుకోవడానికి, భగవంతునికి దూరంగా ప్రయాణించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుని చేరుకోవడానికి నిత్య సంస్మరణ, నిత్య కీర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడమే మనకు కుసుమహరనాథుల యొక్క ప్రధానమైన తత్వంగా మనం గోచరిస్తుంది. అట్లాగే ప్రభు యొక్క తత్వంలో అతి ముఖ్యమైనది నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండడం. వారి యొక్క లేఖావల్లో, పాగల్ హర్నాథ్ లేఖల్లో మనం చూస్తే ప్రతి లేఖలో కూడా మనకు
గోచరమయ్యేది. ప్రేమను, సేవను, తర్వాత మన యొక్క జీవన విధానాన్ని, త్యాగనిరతిని సూచిస్తుంది. కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రేమను మనం పొందడానికి మన లోపల ఈ ప్రేమను, నిస్వార్థతను పెంపొందించుకొని ప్రతి గృహము కుసుమారనాథం నిలయం ద్వారా, ఆ యొక్క ధారావాహిక ద్వారా మన యొక్క జీవితాన్ని దినదినం ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధిని చేసుకుంటూ ఆ యొక్క కుసుమారనాథుల యొక్క మార్గదర్శనంలో ప్రయాణించి ఈ యొక్క మానవుడు మాధవుడిగా ఆత్మ పరమాత్మలో లీనమయ్యే విధంగా మనకు ఆ యొక్క భాగ్యాన్ని కుసుమారనాథులు మనకు ప్రసాదించుగాక. విజయరామయ్య గారు 900 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆ యొక్క ప్రభువు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని, ఆయుష్ను, భక్తిని, యుక్తిని పెంపొందించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధారావాహికలు వారి ద్వారా విని చూసే యొక్క భాగ్యాన్ని ఈ యొక్క కుసుమారనాథుల భక్తులందరికీ కూడా కలిగించుగాక. హరి ఓం తస్సత్. కుసుమార శ్రీ చింతా కామేశ్వర శర్మ. కుసుమహర. నా పేరు చింతా కామేశ్వర శర్మ. నాది కాకినాడ అండి. ప్రతి గృహము కుసుమహర నిలయము ఈ కార్యక్రమం 900 ఎపిసోడ్కి చేరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ, భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా విజయరామయ్య గారి కృషి ఎంతో ఉంది. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ నా నమస్కారములు. కుసుమహర. శ్రీ హర్నాథ్ మహాప్రభుని లీలా తెలియజేయుచున్నవారు చిరంజీవి హితీష. Myself Hidiksha. Today I am telling Leela about Sri Kusmahara. Harnath had a scar on his forehead since his childhood. It is called as divine eye and eye of knowledge. Once Harnath's mother hid a basket of murmurala and asked him to find it, he would find immediately. And once Jairam hid a basket of murmurala in Lord Shiva's temple and asked Harnath to find it. Harnath took his father to Lord Shiva temple and find it. And Jairam shocked, and Harnath used to perform many leelas from his childhood. Thank you. శ్రీమతి డి రామలక్ష్మి గారు. ప్రతి గృహము కుసుమహర నిలయమే దిగ్విజయముగా 900 ఎపిసోడ్ పూర్తి చేసుకునే శుభ సందర్భంగా మా అందరి శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో మరికొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. డాక్టర్ విష్ణుప్రియ గారు ఫ్రమ్ చెన్నై. 900 episodes. What a divine milestone for you and the team. None of this could be without Baba's will and blessings. I offer my humble pranams at his lotus feet, praying that Pratigruhamu Kusumahara Nilayam flows onward beyond 1000 episodes, touching more of his children along the way. May everyone who creates and everyone who watches be immersed in his love, and may his dream blossom fully. జై శ్రీ కుసుమహర. జై కుసుమహర. శ్రీహరనాథ మహాప్రభుని సందేశము పాగల్ హరనాథ్ 4వ భాగం 164వ లేఖలో, బాబా ఒక రహస్యం చెబుతాను వింటావా? తన తోటలోని సుందరమైన ఫలాలను దేశమంతటా సర్వత్రా ప్రదర్శించాలని ప్రభువు ఉబలాసపడుతున్నాడు. అందుకని నిన్ను అక్కడకు ఇక్కడకు తిప్పుచున్నాడు. భారతదేశం అంతటా మీ ద్వారానే నామ ప్రచారం జరగాలని ఆ భారాన్ని, బాధ్యతను మీకు అప్పగించాడు. ఇక మీరు 4 దిక్కులకు వెళ్ళండి. వారు వీరు అనకుండా ఎవరికి పడితే వారికి అందరితోనూ నామం చెయ్యమని చెప్పండి. పరమశాంతి, ఆనందం పొందండి అని హరనాథ్ మనకు తెలిపారు. ఈ హరనాథుని సందేశము శిరసావహించి ఇంతటి మహత్తర యజ్ఞములో అనేక ప్రదేశములలో శ్రీ కుసుమహరనాథులకు భక్తులు చేయుచున్న విశేష కార్యక్రమాల్లో ఏకాహము, సప్తాహము, సప్త సప్తాహములు,
3 సంవత్సర కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు మరియు అనేక పుణ్యక్షేత్రంలో జరిగిన సప్తాహాలు, నగర సంకీర్తనలు, నగరోత్సవాలు, మహానదుల్లోనూ సముద్రంలోనూ శ్రీ కుస్మారకోటి లిఖిత పుస్తకముల నిమజ్జనములు, నగర సంకీర్తనలు, సోనాముఖిలో శ్రీ హరనాథుడు స్వయంగా నాటిన వృక్షములను భజనలు, భక్తులు పూజలు చేయటం, అనంతకుండమునకు దివ్య హారతులు ఇచ్చుట, అనేక మంది బీదలకు నారాయణ సేవ చేయుట, సోనాముఖిలో గడప గడపకు కుసుమహరుల చిత్రపటాలను ప్రసాదంగా అందచేయుట మరువలేనివి, మరువరానివి, నిత్య స్మరణీయులు. శ్రీహరనాథ మహాప్రభుని సందేశము పాగల్ హరనాథ్ 3వ భాగం 47వ లేఖలో ఇలా తెలిపారు. తండ్రి, హరినామం ఇంటింటా ప్రబలముగా అందరికీ పంచిపెట్టు, దానికి తామే మూలమగుగాక. నితాయి నీ ద్వారానే తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసేందుకు సంకల్పించాడు. శుభప్రదమైన మీ ఆంక్షలు అతి చిరకాలంలోనే నెరవేరాలని దయామయుడి చెంత ప్రార్థన. హర. ఈ హరనాథ మహాప్రభువుని సందేశము, ఈ మహాయజ్ఞం ఎంతో వైభవంగా జరుగుతున్నది. కుస్మహర. శ్రీమతి పి సూర్యకుమారి గారు ఫ్రమ్ వైజాగ్. 900 ఎపిసోడ్లు చాలా బాగా వచ్చింది. డాక్టర్ రఘునాథ్ గారు, హేమశ్రీ గారు, వాణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు అందరూ బాగా మాట్లాడారు. 900 ఎపిసోడ్స్ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. అనేక రకములైనటువంటి కార్యక్రమాలు ఇస్తూ బాబా అమ్మ మీద ఉండే ప్రేమతో ఇన్ని ఎపిసోడ్స్ చేయడం చిన్న విషయం కాదు. బాబా అమ్మల ఆశీస్సులు శ్రీ విజయరామయ్య గారికి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ కుసుమహర. డాక్టర్ కృష్ణారావు గారు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము అనే కార్యక్రమము 900వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విజయరామయ్య గారికి మా తరఫున, మా కుస్మహరనాథ మందిరం కాగజ్ నగర్ వారి తరఫున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమము ప్రభు మాతల దయ వలన నిర్విఘ్నంగా 1000వ ఎపిసోడ్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఆయనను అభినందిస్తున్నాము. మధుర గీతం ఆలపించుచున్న భక్తురాలు శ్రీమతి పావని గారు, హైదరాబాద్.
శ్రీమతి నిర్మల గారు. కుసుమహర శ్రీ కుసుమహర్ల దివ్య ఆశీస్సులతో ప్రతి గృహము కుసుమహర్ల నిలయమే అనే ప్రోగ్రాము 900 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆ కమిటీ వారికి ఇదే మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా మన కుసుమహర్ల ఆశీస్సులు అందరికీ చేకూరుతాయని నా అభిప్రాయము. కుసుమహర 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 శ్రీ కుసుమహర్నాథ ప్రతి గృహము కుసుమహర్ల నిలయం అని చెప్పేసి మన టీవీ ఛానల్స్లో ప్రోగ్రాం లాగా ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి గృహము కుసుమహర్ల కార్యక్రమానికి 900 ఎపిసోడ్కి మా ధన్యవాదాలు తెలుపుతూ కుసుమహర్నాథ్ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ హర్నాథ్ బాబు నర్సరావుపేట. Sri Samson from Nagpur. Wish the program to move from episode to episode most successfully with the blessings of Sri Kusumaharnath. May this 900th episode be a landmark of devotion surpassing Pratigruhamu Kusumaharla Nilayam's own excellent record. Jai Sri Kusumahara. శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియజేయుచున్న భక్తురాలు శ్రీమతి ఎం భగవతి సుందరి గారు. కుసుమహర ప్రభుని కుటుంబంలోని వారందరికీ నమస్కారం. ప్రభు చరణాలను నమ్మి ఆయనను ఆశ్రయించిన భక్తుల యోగక్షేమాలను ఆయన ఎంతగా వహిస్తారో తెలియచెప్పే వృత్తాంతం ఇది. అది జూన్ 30వ తారీఖు 1925వ సంవత్సరం. ప్రభు జన్మదినోత్సవాన్ని పూరి ఆశ్రమంలో జరుపుకోవడానికి గాను ప్రభు భక్తులందరితో కలిసి రైల్లో బయలుదేరారు. ఆ ప్రయాణంలో వారితో పాటు శ్రీయుతుడు జేఎస్ మిత్రా గారు కూడా రైల్లో ప్రయాణిస్తున్నారు. శ్రీ నిత్య నిరంజన్ సింగ్ పాగల్ బాయ్ అని పిలుచుకునే భక్తుడు ఆనందంగా ప్రభు సంకీర్తనను ఆలపిస్తుండగా ఆ రైలు ప్రయాణం ఆనందవాహినిగా కొనసాగింది. జూలై 1వ తారీఖు ఉదయానికి పూరి చేరుకున్నారు. స్టేషన్లో దిగి గుర్రబండ్లలో అందరూ ఆశ్రమానికి బయలుదేరారు. ఆ సమయంలో మిత్రా గారిని హరప్రభు తన బండిలోనే కూర్చోబెట్టుకున్నారు. మార్గమధ్యంలో జగన్నాథుని మందిరం వద్ద దిగి అక్కడ ఉన్న గరుడ స్తంభానికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి తన భక్తి ప్రపత్తులను వెల్లడించారు. మిత్రా గారు పూరి బయలుదేరే సమయంలో ఆయన స్నేహితుడు ఒకరు ఒక చేతికర్రను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. పూరి స్టేషన్లో దిగగానే ప్రభువు మిత్రా గారి వద్ద నుండి ఆ చేతికర్రను తీసుకుని తిరిగి మిత్రా గారికి ఇవ్వలేదు. ఆ తర్వాత తెలిసినది ఏమిటంటే ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రంగా మెలుగుతూ ఆయనకి దగ్గరవుతున్న మిత్రా గారంటే ఆయనకు గిట్టగా ప్రభువు నుండి వేరు చేసే దురుద్దేశంతో ఆ చేతికర్రను మంత్రించి మిత్రా గారికి ఇవ్వడం జరిగింది. ఇవేమీ ఆయనకు తెలియవు. కానీ సర్వాంతర్యామి అయిన ప్రభువు ఈ విషయాన్ని ముందే గ్రహించి ఆయన్ను ఆ ఆపద నుండి రక్షించారు. భక్తుల బాగోగులను ఆయన ఎంత చక్కగా వహిస్తారు అనేది ఇక్కడ సుస్పష్టమవుతుంది. మనమందరం కూడా నిస్సంశయాత్మకమైన మనసుతో ప్రేమ నిండిన హృదయంతో చక్కని నడవడికతో ఆ ప్రభుచరణాలను ఆశ్రయించి ధన్యత పొందేలా చేయమని ఆ మాతా ప్రభువుల పాదాలు పట్టి ప్రార్థిస్తూ జై బోలో శ్రీ కుసుమహర్నాథ్ మహాప్రభువుకి, మాతా కుసుమదేవికి జై. శ్రీ డి నారాయణరావు గారు. నమస్కారం. జై కుసుమహరా, జై జై కుసుమహరా. ప్రతి గృహము శ్రీ కుసుమహర నిలయమే 900 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. ఈ విజయం వెనుక శ్రీ విజయరామారావు గారి కృషి అమోఘం. ఆయనకి కుసుమహరుల దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ డాక్టర్ నారాయణరావు గారు. జై జై కుసుమహర. మన హర్నాథ్ మహాప్రభు కలం చేతబూని రచయించే పాగల్ హర్నాథ్ లేఖలు, అవి తొలగించే భక్తుల బాధలు, మార్చును విధి రాతలు తలరాతలు. ఆంతరిక భక్తులు విజయరామయ్య మదిలో ప్రవేశించి ప్రేరేపించి ఆదేశించి కెమెరా చేతబూని కెమెరాలో చిత్రీకరించి కెమెరాతో చూపించమని బృహత్తర కార్యక్రమ విశేషాలు
భక్తుల మదిలోని ప్రభు హరనాథుని లీలలు, అనుభవాలు, అనేక మంది మందిరాలలో జరిగిన అర్ధ ఏకాహములు, ఏకాహములు, సప్తాహములు, సప్తాహములు, ప్రభు కుసుమహరుల లీలా కళ్యాణములు, అనేక పవిత్ర పుణ్య నదులలో, తీర్థరాజములలో కుసుమహర కోటి నిమజ్జనములు, భారతదేశంలోని భక్తులేగాక ఇతర దేశములలో అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ మొదలగు దేశములలో వారి వారి బంధువుల దగ్గర నివసించుతున్న అనేక మంది భక్తులు కూడా కార్యక్రమాలు తిలకించి అవి కాంచి కలిగించే నయనానందం, హృదయానందం, భక్తి పారవస్యం. ఈ కార్యక్రమం ద్వారా శ్రీ కుసుమహరనాథుల అనంత చరిత్ర, వారు జరిపిన విశిష్టమైన లీలలు, భక్తులకు రాసిన అసంఖ్యాకములైన లేఖల విశిష్టతను త్వరగా ప్రపంచ ప్రజలకు అందజేయుచున్న ఈ మహత్తర కార్యక్రమం ప్రతి గృహము కుసుమహరుల నిలయం కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారం అందించిన అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథుల దివ్య కృపా కటాక్షములు పొంద ప్రార్థన. ప్రతి గృహము కుసుమహరుల నిలయము ధారావాహిక కార్యక్రమము శ్రీ కుసుమహరనాథులు దివ్య భవ్య ఆశీస్సులతో 900 ఎపిసోడ్స్ విజయవంతంగా విజయరామయ్య గారిచే పూర్తి చేయించుకున్నారు. పూజ్యశ్రీ విజయరామయ్య నాన్నగారికి శుభాకాంక్షలు మరియు శతాధిక పాదాభివందనములు. ప్రభు కుసుమహరనాథులు 18 వసంతాలు పూర్తి చేసుకుని 900 ఎపిసోడ్స్ పూర్తి చేసిన వారికి, వారి కార్యదీక్షతకు, పట్టుదలకు, నిరంతర కృషికి అభినందనీయులు, ప్రశంసనీయులు, శుభాశీస్సులు. వారు ఇలాగే వేలాది వేల ఎపిసోడ్స్ చేసేలా ప్రభు కుసుమహరులు శక్తిని, పుష్టి, ఆయువు, ఆరోగ్యాలు ప్రసాదించాలని వారి పాదపద్మాలకు కోటి కోటి ప్రణామాలు ఆచరిస్తూ ప్రభు కుసుమహరుల పాదచరణ దాసానుదాసుడు సదా మీ ప్రేమాభిమానాలు కోరుతూ డాక్టర్ నారాయణ.